హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం మీద అల్లరి మూకలు రాళ్లదాడి చేశారు. విజయవాడలో ఇవాళ బస్సు యాత్రలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 14వ రోజు ఆయన యాత్ర చేస్తున్న సందర్భంగా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది. జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హారతులు పడుతున్న నేపథ్యంలో మరోవైపు ఆయన భార్య వైఎస్ భారతమ్మ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక సాధారణ మహిళలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తున్న తరుణంలో అంటే ఒక రకంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభ ఒక్కసారిగా కలకలం రేగినట్టయింది. సింగనగర్ డాబా దగ్గర ఈ ఘటన వెలుగు చూసింది. ఒకవైపు స్కూళ్ళు, మరోవైపు బడ్డీ కొట్లు అంటే కిరాణా షాపులు పెద్ద ఎత్తున ఉన్న తరుణంలో చీకట్లో పూలమాలలు వేస్తున్న క్రమంలో క్యాట్ బాల్తో ఒక దుండగుడు రాయితో కొట్టడం వల్ల బలంగా ఆయన ఎడమ కంటికి గాయమైనట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ వీడియోస్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారీ గజమాల వేస్తున్న సందర్భంగా సో ఒక్కసారిగా ఇట్లా దాడి జరిగిందనమాట. దీంట్లో సీఎంతో పాటు పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఒక్కసారిగా ఈ అనూహ్యమైన ఘటన అంటే ఆహ్లాదకరంగా జరుగుతున్న మేమంతా సిద్ధం సభలో భాగంగా ఈ రాళ్ల దాడిని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? హలో సార్, హలో, వినిపించట్లేదా? వినిపిస్తాం సార్. ఈ రాళ్ల దాడి కన్నా క్యాట్ల బార్తో కొట్టారండి. గురించి వస్తుంది. ఓకే, ముఖ్యంగా వీళ్ళకి కోడికత్తి అనుభవం వీళ్ళకి ఇంకా అవగాహన కాలనట్టుకుంది. ఓకే, కోడికత్తి దెబ్బకే 151 సీట్లు వచ్చాయి. ఆయన ఆల్రెడీ 175 గేమ్ చేసినప్పుడు ఈ తెంగరోళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండవు, బుర్ర లేనితనం, ససోతనం నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, దీని పర్యవసానాలు 175కి ఎలా లీడ్ అవుతాయన్నది నేనైతే విశ్లేషకుడిగా ఆలోచిస్తున్నాను. బికాస్ ఆయన ఆల్రెడీ ప్రజల హృదయాలు గ్రహించిన, ప్రజల మనల్ని గ్రహించిన ఒక నాయకుడిగా ఆయన్ని గమనిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఎదురుదాడి కార్యక్రమంలో ఆయన మీద సింపతి ఎంత వేవ్ అవుతుందన్నది ప్రజలకి అర్థమవుతుంది. ప్రజలతో పాటు అపోజిషన్ పార్టీకి సాధారణంగా సింపతి పాలిటిక్స్ లో, ఎందుకంటే ఊరికే ఏమీ లేదని కడవడి చేసే బ్యాచ్ లో మోనాశ్రమ గారిని మొత్తం కుటుంబాలు తిప్పుకొని ఎవరి దాకా కాల మధ్య తిరిగిన దగ్గర ఏమో సింపతి లీడ్ అవుతుందో దేవుడికి తెలియదు. కానీ రాయి దెబ్బ, కోడికత్తి దెబ్బలకి యొక్క పర్యవసానాలు పార్టీలు అధోగతి పాలవుతాయి. చర్మాంకాలు టూవర్డే సిచ్యువేషన్ లోని పార్టీలకి ఇలాంటి అవసరమా అని తెలుసుకోగలగాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ గా ఉన్నారు. ఏమి చేయలేని చేతకాని నిస్సహాయ స్థితిలో ఉన్న అపోజిషన్ పార్టీలు ఈ విధంగా వికెట్ పాలిటిక్స్ చేయడానికి తెరదీస్తున్నాయి అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ మీద ఎన్బిడబ్ల్యూ ఎప్పుడైతే ఇష్యూ అవుతుందన్న టెన్షన్ లో ఉన్న దగ్గర ఆయన నమ్ముకుని ఇవాళ పొత్తులు లేకపోతే చచ్చిపోతాం, మాకు దిక్కుదేమన్నా లేదన్న నిస్సహాయ స్థితిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది తెలుగుదేశం. బలవంతాన్న బీజేపీని, బలవంతాన్న జనసేనని నెత్తికెచ్చుకున్న పాపానికి ఎవరు జనసేన అనే ఒక ఆయుధం ఎన్బిడబ్ల్యూ నేపథ్యంలో ఆయన అరెస్ట్కి లేడైతే వచ్చే కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు అవగతం అవుతున్న దగ్గర ఏం చేయాలి అన్న దగ్గర ఏదిగా అర్థమవుతుంది. ఎస్ సార్. ప్రస్తుతం సీఎం సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? మళ్ళీ అంటే యాత్ర కంటిన్యూ అవుతున్నట్ట లేకపోతే ఆగిపోయినట్ట సార్? ఎందుకు ఆగిపోతాం సార్? ఆయన యుద్ధం ఒక్కడితో అభిమన్యుల్లా కాదు, అర్జునుల్లా గీతోపదేశం తీసుకున్న ప్రజల దగ్గర నుంచి గీతోపదేశం తీసుకున్నాడు. కృష్ణుడి రూపంలో ఉన్న ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. అంచేత ప్రజల దగ్గరికి ఆయన వెళ్తున్నప్పుడు ప్రజలే పరిరక్షించుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆయనకున్న సెక్యూరిటీ వలయాలు కాదు, ఎందుకు పనికిరాని లోకేష్ నటుడికి జెడ్ ప్లస్ ఇస్తే ఈ నటుడికి ఎవరి కోసం ఎవరు అన్నది ఆలోచించగలిగారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నకి రాయి ఇచ్చితే ఆ డిఎస్పీ స్థాయి ఉన్న మధు గారికి దెబ్బతగిలింది చంద్రబాబు నాయుడికి వచ్చిందంటే. ఈయనకి జెడ్ ప్లస్ కేటగిరీ లేని కారణంగా ఈయనకి దెబ్బతగిలింది. అంచేత ఎవరికి అవసరం వాళ్ళకి జెడ్ ప్లస్ కేటగిరీ బాగుంటుంది తప్ప ఎవరికి పడితే ఆయనకి అభోశోభర్తల్ని పోలికలు ఆడుకుని చిన్నపిల్లలకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తే ఏం లాభం? ఈ దాంట్లో సెంట్రల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ కూడా ఆలోచించవలసిన ఉదంతం తెరలేకపోతుంది.
సార్ ఇంకొకటి షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉందని హెచ్చరించిన సందర్భంలో ఈ దాడి జరగడాన్ని ఎలా చూడాలి సార్? రేపు అంటే సెక్యూరిటీని ఏమైనా టైట్ చేసే అవకాశం ఉంటుందా? ఆయనకి ఎట్లా చేస్తారు నాకు తెలిసి. ఓకే, కానీ ఆయన తీసుకోడు నాకు తెలిసి, ఎందుకంటే ప్రజల మనిషి ఆయన. కానీ ఈ రకంగా థ్రెట్ ఉన్నప్పుడు మరి తప్పదు కదా సార్? ఊరుకోండి సార్, థ్రెట్ ఉన్నప్పుడు 151 సీట్లు గెలిచే ముందు కోడికెత్తే దానికి భయపడలేదు ఆయన. ఎవరికైనా భయపడేది. వీళ్ళు ఏమి చేయకపోయినా భయంతో కూడిన తిరిగితనంతో కూడిన చెడుతనం చేసిన లోకేష్ గారికి జెడ్+ కేటగిరీ కావాలి. రాష్ట్రంలో గెలిచిన నియోజకవర్గానికి రావాలంటే వై+ కేటగిరీ కావాల్సి, ఇచ్చిన తర్వాత కూడా రాలేని పిరికి మందలకు కావాలి సెక్యూరిటీలు. ప్రజల మనిషికి సెక్యూరిటీ దేనికి సార్? ప్రజలే గుండెల్లో పెట్టుకుంటారు. రేపటి నుంచి ప్రజా వలయాలు ఎలా ఉంటాయి చూడండి. జనమే తిరగబడేలాగా ఉన్నారు కదా చూస్తుంటే. అందుకనే ఇంకొకటి సార్, అంటే ట్విట్టర్లో బాగా హోరెత్తిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా వైఎస్ జగన్ దారి పొడవున నడిచి వెళ్ళిన తర్వాత పసుపు నీళ్ళు చల్లారు. ఈసారి కూడా అట్లాగే చేస్తారా అని అంటున్న క్రమంలోనే ఈ దాడి జరగడాన్ని ఎలా చూడాలి సార్? పసుపు నీళ్ళు చల్లుకోండి, లేకపోతే నెత్తి నీళ్ళు చల్లుకోమనండి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు నెత్తిని పాలు పోస్తున్నారు. గెలుపోనే బాట క్రియేట్ చేస్తూ హారతులు పడుతున్నారు, గజమాలలు, ఇవన్నీ చూసి జీర్ణించుకోలేకనే ఇవంతా అనుకోవచ్చా సార్? అది దీన్నే ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్ అంటారు సార్. ఓకే, F2 సినిమాలో ముసలిళ్ళకి అంతేగా అనే దగ్గర తిరగబడదాం అన్న దగ్గర సునీల్ మిగిలిపోయి అపోజిషన్ పార్టీలు కనబడుతుంది. అంతే. ఓకే సార్, ఈ దాడి తర్వాత వైసీపీ గ్రాఫ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? మీకు మళ్ళీ నేను 2019 కథే చెప్తున్నాను. ఓకే, కోడికత్తెని చిన్న కత్తితో పొడిచిన దానికి అవహేళన చేస్తున్న దగ్గర ప్రజల గుండెలు, ప్రజల మనసులు గెలుచుకుని 151. ఓకే, నేను 175 గెలుస్తాను దగ్గర ప్రజలు ఆయనకి ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో అపోజిషన్ పార్టీలో గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, చూసుకోమన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇకపోతే ఒకసారి ఆయన మీద దాడి జరిగిన దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా మైరా మీడియా మీకు అందిస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆ రాయి తగిలింది. ఆయనకు కూడా అంటే చికిత్స చేశారు వైద్యులు. సో ఇదే అంశంపై మాట్లాడేందుకు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కార్మూరి గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బెజవాడలో ఇవాళ ఈ ఘటన చూసాము. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుండగా ఈ ఘటనను ఎట్లా చూస్తోంది వైసీపీ? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ ఏదైతే ఉందో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పరదాలు కట్టుకొని వెళ్తారు అది ఇదని చెప్పి ఇన్నాళ్ళు నెగిటివ్ ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 14 రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ కిలోమీటర్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు వెంట పరిగెత్తుతా ఉండి కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తా ఉన్నటువంటి ఆ ప్రజాదరణ తట్టుకోలేక ఏదైతే ఈ రోజు గుంటూరు జిల్లాలో కూడా అంత సక్సెస్, ఎందుకంటే రాజధాని ప్రాంతం అని తెలుగుదేశం వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నటువంటి రాజధాని ప్రాంతంలో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూశారు. వర్షం అని కూడా లెక్క చేయకుండా కొన్ని వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చూసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తర్వాత మీరు ఏదైతే తాడేపల్లి నుంచి విజయవాడకు వచ్చేటువంటి వారధి నిండా జనాలు, దాని తర్వాత విజయవాడ దాదాపుగా 4 గంటల రోడ్ షో. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా విజయవాడ 4 గంటల రోడ్ షో చేసినటువంటి దాఖలు ఎప్పుడు లేదు. ఓకే, ఇంత ప్రజాదరణ కనపడుతున్నటువంటి తరుణంలో కావాలని వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించాలనేటువంటి చంద్రబాబు నాయుడు మనుషుల ప్రయత్నంలో భాగంగా ఏదైతే క్యాట్ బాల్ తో, అంటే మనం మీకు తెలిసి క్యాట్ బాల్ అంటే ఆ క్యాట్ బాల్ తో జగన్మోహన్ రెడ్డి గారికి తగలాలి, కన్నుకు తగలాలి అనేటటువంటి టార్గెట్ తో కొట్టినటువంటి ప్రయత్నం జస్ట్ మిస్ అయ్యి కంటి పై భాగం తగిలింది. అదే తగిలినటువంటి దాన్ని ఆ తగిలినటువంటి రాయి మళ్ళీ యాస్టీజ్ గా మాజీ మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద కూడా అదే రాయి వెళ్ళి తగిలింది. అంటే నేను అడుగుతున్నా, ప్రజాక్షేత్రంలో
ప్రజల మధ్య ప్రజాక్షేత్రంలో ఓట్ల కోసం పోరాడాలి కానీ ఈ రాళ్ల దాడి ఏంటి? మనం కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చంద్రబాబు నాయుడు మనిషి పుట్టక పుట్టావా, ఇంకేదన్నా జన్మలో పుట్టావా అని అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే 3 రాజకీయ పార్టీలు కలిసి వస్తున్నాయి, అయినా కూడా నీకు ప్రజాదరణ రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నాడు, నేను మంచి చేస్తేనే ఓటేయమంటున్నాడు, ఆ మంచి జరిగితేనే ఓటేయమంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వెల్లువలా ప్రజాదరణ వస్తుంటే తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి ప్రయత్నిస్తావా? అంటే ఈ దాడులతో నువ్వేమైనా రాజకీయంగా లబ్ధి పొందాం అనుకుంటున్నావా? నీకు ఇది రాజకీయంగా నీ చేతతో సమాధి కట్టబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఈ రోజు భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఆయన జనంలోకి వస్తే ఏ సినిమా హీరో కూడా లేనటువంటి ఆదరణ వస్తుంది. మీరు చూశారు, అంతకుముందు ఓదార్పు యాత్ర కావచ్చు, తర్వాత జరిగినటువంటి పాదయాత్ర కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి బస్సు యాత్ర కావచ్చు, మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయడానికి అని చెప్పి ఈ రోజు వేలాది మంది ఆ యాత్రలో పాల్గొని వాళ్ళ అభిమానాన్ని చాటుతూ మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కిలోమీటర్ల పొడుగున జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వెంట చెప్పులు లేకుండా కూడా పరిగెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో మహిళలు వీళ్ళందరినీ మనం చూస్తున్నటువంటి అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు మీటింగ్ పెడితే మీరు చూశారు సార్. ఆ మీటింగ్ పెడితే కనీసం 2,000-3,000 మంది కూడా రానటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీటింగ్లకు ఉంటే, ఇక్కడ వేలాది మంది లక్షలాది మంది మేమంతా సిద్ధం మీటింగ్ లో లక్షలాది మంది ఉంటున్నారు, రోడ్ షోలకు వెళ్తే వేలాది మంది ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డు ఏదైతే అంటాం మన రాజకీయ రాజధాని విజయవాడలో ఓర్చుకోలేక ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారా? ఎట్లొస్తారు? మా కమ్మోళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో పైన అమ్మవారు కింద కమ్మవారు ఉన్నటువంటి దాని అని చెప్పుకునేటటువంటి వాళ్ళు పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేస్తారు? ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు అంతు చూస్తాం అనేటటువంటి తెలుగుదేశం విధానం ఈ రోజు కనపడింది క్లియర్ గా. ఎంత దారుణమా అంటే, ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలని అంటే ఎస్ మీరేం చేస్తారో చెప్పండి, మేమేం చేస్తారో చెప్తాం, ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, అంతే తప్ప ఇటువంటి దాడులా అంటే నిజంగా ఇంత తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారిపోతుంది. ఇప్పుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎంతకంటే దిగజారం అన్న ప్రతిసారి దిగజారుతూనే ఉంటావని చెప్పి. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటిదాకా వాలంటీర్లు అన్నటువంటి మాటలు కానీ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి ఎత్తించినటువంటి తీరు కానీ, అక్కడ బోండా ఉమా తన అనుచరులతో పక్కా ప్లాన్ ప్రకారం అక్కడ చేయించాడు. ఒక స్కూల్ భవనం దగ్గర నుంచి అది రాయి వచ్చింది అనేది ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో వస్తా ఉంది. ఖచ్చితంగా దాని మీద పోలీసులు విచారణ చేస్తారు. వ్యక్తి బట్టలు వదిలేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కాపాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి దాడులు ఇట్లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా ప్రయత్నించారు. పోయినసారి కత్తితో దాడి చేశారు, దాన్ని కోడి కత్తి అని డ్రామాగా అల్లారు వీళ్ళు. ఈసారి ఇంకేం కొత్త డ్రామా పోటీ చేస్తున్నాడు, అతనికి తెలుగుదేశం వాళ్ళు మద్దతిస్తున్నారు. అంటే ఎవరు ఆధ్వర్యంలో జరిగిందో మీరు చూసారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతమంది తేనె తెగలతో చేయించాలని చూసారు పాదయాత్రలో. అంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అని చెప్పి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు చేశారు. ఇన్ని రకాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిన ఆయన ఏం జరగల. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఈ రోజు ఎన్నో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టున్నారు. దాన్ని కొనసాగిస్తానని చెప్పి నా పాలన బాగుంటే ఓటు వేయండి, ఇదే పాలన కొనసాగిస్తా అంటున్నారు. అంత క్లియర్ గా ఉంటే ఆయన మీద దాడి చేసి వాళ్ళు ఏదో చేద్దాము, ఏదో మొన్న మధ్య ఒక ఎడిట్ వీడియో చేశారు, చెప్పేశారని చెప్పి యాక్చువల్గా చెప్పి చేసినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేసి కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించారు. ఇదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. ఈ రోజు విజయవాడ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, విశాఖపట్నానికి పరిపాలన తీసుకెళ్తా అంటున్నారు కాబట్టి వ్యతిరేకత ఏమైనా వస్తుందేమో, ఇక్కడ రారేమో అన్నటువంటి ప్రయత్నంలో వాళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు అంతకు మించి రోజు రోజుకి జనస్పందన పెరుగుతా ఉంది. లబ్ధిదారులు వస్తా ఉన్నారు. 45 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులు కావచ్చు, 66 లక్షల మంది ఏదైతే పెన్షన్ తీసుకున్నటువంటి అవతాతలు వికలాంగులు కావచ్చు, అదే విధంగా ఏదైతే ఈ రోజు 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేస్తూ, అన్నా మేమంతా సిద్ధంగా ఉన్నాం, మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా మమ్మల్ని చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళందరూ వస్తున్నటువంటి తీరును ఓర్చుకోలేక ఈరోజు తెలుగుదేశం తెగబడినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హేయమైనటువంటి చర్య. ఒక ముఖ్యమంత్రి గారి మీద రాయితో దాడి చేయించినటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడి చెంప చెల్లుమనేలాగా పోయినసారి 23 సీట్లను ఇచ్చారు. ఈసారి ఆ ఒక్క సీటు కూడా రాకుండా
ఖచ్చితంగా ఒక మంచిటువంటి తీర్పుని ప్రజలు ఇస్తారని మేము భావిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి దాడులు మీరు ఎన్ని చేసినా కూడా వణికేది లేదు, బెనికేది లేదు. 16 నెలలు జైల్లో పెడితేనే భయపడలేదా? నేను రాయేస్తే భయపడతాం అనుకుంటున్నారా? ఇంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తాం. మీరు ఈ యాత్ర పూర్తయ్యేలోపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పోటీల నుంచి మేము తప్పుకున్నాం అనేటటువంటి పరిస్థితులకు తెలుగుదేశం పార్టీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అందుకని మనకు భయం. 3 పార్టీలు కలిసి వచ్చినా మమ్మల్ని ఎదుర్కోలేకపోతాం. ఇట్లాంటి దాడులు చేస్తున్నారంటే వీళ్ళు అసలు మనిషి పుట్టక పుట్టారు, ఇంకేదైనా పుట్టక పుట్టారు. దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నాం. నిజంగా హేయమైనటువంటి చర్యలకు తెలుగుదేశం పాల్పడతా ఉంది. మా మీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ఆ రాతలు ప్రజలు ఇటు నమ్మట్లేదని ఇట్లాంటి దాడులు కూడా తెగబడుతున్నారు. సో మాకు పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికం ఆశీస్సులు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి. వీళ్ళు ఎన్ని రకాలుగా దాడులు చేసినా, ఎన్ని రకాలుగా ఏం చేసినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోమని మాత్రం స్పష్టంగా చెప్తాం. ఇంకొకటి, ఈ కృష్ణా జిల్లాలోనే ఇట్లాంటి ఘటనలు ఎందుకు వెలుగు చూస్తుంటాయి అంటే, గతంలో కూడా మనం చూసినాం 2019 ఎన్నికల్లో పాదయాత్రలో భాగంగా ఆయన నడిచిన దారులలో పసుపు నీళ్లతో చల్లి సంప్రోక్షణ ఏదో చేసినామని చెప్పారు. ఇవాళ సోషల్ మీడియాలో కూడా అదే ట్రోలింగ్ జరిగింది. ఈసారి ఏం చేస్తారా మీరు అని. సో ఒకటి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా నడిచి వెళ్ళేటటువంటిది ఉంది. ఎక్కడైనా ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. దాన్ని ఎవరో కూడా అడ్డుకోకూడదు. అది ఏ పార్టీ అయినా. ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ శాఖ ఓపెన్ చేస్తే ఎవరు దాన్ని చేయడానికి వీల్లేదు అనడానికి కూడా అవకాశం లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక నేత అతను పాదయాత్ర చేస్తుంటే ఇదే గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు నరిస్తే ఇదేదో అపవిత్రమైందని చెప్పి పసుపు నీళ్లు వెళ్ళారో, అదే పసుపు నీళ్లు వాళ్ళ నెత్తిని తల్లి మీ పార్టీకి 23 సీట్లతో అపోజిషన్ ఇచ్చారు, మన పార్టీకి ఏదైతే 151 సీట్లు ఇచ్చారు. సో ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడితే ఆ రోజు మీరు చేసిందే హేయమైన చర్య, ఈ రోజు అంతకంటే హేయమైన చర్య. అసలు ఈ రోజు ఒక నాయకుడు పర్యటిస్తుంటే, మేము చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నాడు సార్, పవన్ కళ్యాణ్ పర్యటించాడు, మేము అధికారంలో ఉన్నాం, మా దగ్గర పవర్ ఉంది. చంద్రబాబు నాయుడు మమ్మల్ని మీ అంతు చూస్తా అరే ఒరే జగన్ అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని గుడ్డలోడు తీసుకొడతా అన్నాడు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరినీ చెప్పులు తీసుకొని కొడతా అన్నాడు. మా దగ్గర అధికారం ఉంది, మేము కానీ అధికారం ఉపయోగిస్తే ఇదే అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఏ విధంగా తీసుకెళ్లారో అదే విధంగా మేము కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్. కానీ మేము అలా చేసామా? ప్రజాస్వామ్యం ఎవరికైనా ఎలాంటిైనా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకోండి. వాళ్ళ పాపం పడినప్పుడు ప్రజలే తీర్పిస్తారని మేము వదిలేసాం. ఫైనల్ గా మొన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది కదా సీఎం జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది అంటే భద్రత పెంచాలి అని చెప్పి. ఇట్లాంటి తరుణంలో ఈ ఘటన జరగడం అంటే ఏమైనా భద్రత పెంచే అవకాశం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ ను బాగు చేశారు కాబట్టి ప్రభుత్వ స్కూల్ ని కార్పొరేట్ స్కూల్స్ మాఫియా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధిస్తుంది. ఈ రోజు ప్రభుత్వ వైద్యశాలలు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తా ఇంటింటికి ఈ రోజు ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారో మెడికల్ మాఫియా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా అవినీతి లేకుండా ఈ రోజు నేరుగా ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తారో వీటన్నిటికీ దీని వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మాఫియా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసింది. అనేక రకాలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు మంచి చేస్తా ఉంటే ఆ పేద ప్రజలకు మంచి జరిగితే మన ఉనికిని మనం కోల్పోతాం, మనకు సంబంధించిన బిజినెస్లు మనం కోల్పోతాం, ఎడ్యుకేషన్ మాఫియా పోయిద్ది, శాండ్ మాఫియా పోతుంది, అదేవిధంగా మనం మెడికల్ మాఫియా పోతుంది. వీటన్నిటిని మనం ఉండాలి అని అంటే వీళ్ళందరూ కలిసి ఏకమై ఈ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ ఏకం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి వస్తున్నాడు. మేము ఈ రోజు పోరాటం చేస్తున్న ఒక చంద్రబాబు నాయుడుతో కాదు, అనేక రకాల మాఫియాలతో మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, మనకు దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం మనం ఎవరు ఏం చేయలేరని. ఇదే మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, మీరు రాళ్లతో దాడి చేస్తారా ఇంకోటితో దాడి చేస్తారా, ఏమి దాడులు చేసినా ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జైలుకి పంపిస్తేనే వనకలా బెరకలా మీ రాళ్లే మమ్మల్ని చేస్తాయి, ఆ రాళ్లే మళ్ళీ మీ నెత్తిన పడతాయి. ప్రతి ఒక్క మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడినటువంటి ఈ రాయి మళ్ళీ మీరు రేపొద్దున మీ రాజకీయంగా శాశ్వతంగా మీకు సమాధి కట్టే రాయి అదే అవ్వబోతుందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. మాకు ఈ రోజు ప్రజల బలం ఉంది. మీరు ఎన్ని రకాల కుట్రలు పన్నినా కూడా, ఎన్ని రకాలుగా వ్యక్తిగత విమర్శలు చేసినా మేము ప్రజలకు మంచి చేస్తూనే వెళ్తాం, ఆ మంచిని కొనసాగిస్తూ వెళ్తాం. ఆ మంచిని మేము చేసినటువంటి మంచిని చెప్పుకుంటూ మంచి జరిగితేనే ఒకటి, మంచి జరగకపోతే మాకు వేద్దంటాం. క్లియర్ గా ఉన్నా, క్లారిటీగా ఉన్నాం.
సో ఇంత క్లారిటీగా ఉన్నటువంటి పార్టీకి పట్టం కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేనటువంటి తత్వంతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఎన్ని దాడులు చేసినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనకడుగు పట్టిన పరిస్థితి లేదు. ఇంకా 10 అడుగులు ముందుకేసి వెళ్ళేటటువంటి తత్వ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇట్లాంటివన్నీ మేము పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మాత్రం స్పష్టంగా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రైట్ అన్న. సో ఇది ఇవాళ మొత్తం అంటే విజయవాడకు ఎంటర్ కాగానే కృష్ణమ్మ వారధి దాటుతుండగా డ్రోన్ షో నిర్వహించారనమాట. మొత్తం అంటే 4 గంటల పాటు విజయవాడను క్రాస్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇదంతా చూసి జీర్ణించుకోలేక ఈ దాడి జరిగినట్టుగా వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇకపోతే ఈయనకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విజయవాడలో ఎంటర్ అయ్యారో ఒక రకంగా చెప్పాలంటే హారతులు పట్టారు జనాలంతా. సో ఈ రకంగా హారతులు పట్టారు. జననేతగా తమ దేవుడిగా సంక్షేమాన్ని అమలు చేసిన దేవుడిగా ఇట్లా అంటే ఎదురు వెళ్ళి హారతులు ఇస్తున్న పరిస్థితుల్లో ఈ దాడి జరగడం అనేది అనూహ్య పరిణామం. సో ఇట్లా బ్రహ్మరథం పడుతున్న తరుణంలోనే ఇంకొకటి వైఎస్ భారతమ్మ కూడా ఈ తాడేపల్లిలో అంటే విజయవాడలోనే తాడేపల్లి దగ్గర ఆయనకు స్వాగతం పలుకుతూ అంటే జనంలోనే ఒక సామాన్య మహిళగా ఒక అభిమానిగా ఆయనకు చేతులుపుతున్న దృశ్యం అనమాట. ఇట్లాంటి సీన్స్ అన్ని జరుగుతున్న తరుణంలోనే ఈ ఘటన జరగడం అనేది ఒక అనూహ్యమైన పరిణామం. ఇదే విషయానికి సంబంధించి సిఎన్ నాగార్జున రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే 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 కేవీఆర్. ఏంటి చాలా ఈ విచారించదగ్గ విషయం ఇది పడక ఇది చివరికి ఏదో. ఎస్ సార్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కేవీఆర్ సార్. గత 1 year నుంచి కూడాను ఈ టీడీపీ వాళ్ళు ప్లస్ మిగిలినటువంటి వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే సార్ ఏదో విధంగా చట్టాన్ని వైలేట్ చేయాలి. ఆ చట్టాన్ని వైలేట్ చేసి సంగతి సమాచారం ఏదో చేసి అర్జెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ పాలన పెట్టండి అనాలి. చాలా ప్రయత్నాలు చేశారు. ఆర్థిక పరంగా 10 లక్షల అప్పు అని చెప్పి అదే పని చేశారు. ఆ పొంగనూరులో జరిగిన దానికి అదే పని చేశారు. ఇవన్నీ ఏమి కుదరక చివరికి ఏం చేశారంటే చివరికి ఈయన మీదనే దాడి చేయడం మొదలుపెట్టారు. జనరల్ గా టైట్ సెక్యూరిటీ ఉంటది. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ అంటే చాలా టైట్ గా ఉంటది. ఎక్కడి నుంచి అయితే పోతున్నాడో ఆ మిద్దెల మీద అక్కడ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు సంగతి సమాచారం. కానీ వాళ్ళు మరి ఎంతమంది చూస్తారు? 99.9% పర్ఫెక్ట్ గానే ఉంటాయి. ఎక్కడన్నా ఒకసారి ఇలాంటివి జరుగుతుంటాయి. దెబ్బలు కూడా ఏదో తగిలినట్టు కంటికి ఏదో దెబ్బ తగిలినట్టుంది. ఐ రిమెంబర్ కరెక్ట్లీ. యాక్చువల్ గా క్యాట్ బాల్ తో కొట్టారంట సార్, కరెక్ట్ టార్గెట్. క్యాట్ బాల్ తో చూసి కొట్టారు. నువ్వు ఎలక్షన్ ఇంత దగ్గర పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం మూలంగా వాళ్ళకే నష్టం. నువ్వు ధైర్యంగా ఓటు ద్వారా ఎదుర్కోవాలి. నీకు ఎదుర్కోవడం చేతగానే కాకపోయినట్టయితే ఒప్పుకోవాలి. సరే ఒప్పుకోరు, అది డిఫరెంట్ థింగ్. అది ఇట్లాంటి పనులు చేయడం మూలంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం కానీ వాళ్ళకి ఏం ఉపయోగం ఉండేది? పిచ్చి పనులు అనమాట. అంతకంటే ఇంకేం లేదు సార్. వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకున్నట్టు లెక్కిది. ఇప్పుడు దీంట్లో జనాల్లో చాలా పోద్ది. మొన్న వాలంటీర్ల మీద చేసిన దిక్కుమాలి పనికే సగం పోయింది. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఇంకా పోద్ది సార్. పోయినసారి విశాఖపట్నంలోనేమో ఆ కోడికత్తి అనేవి చెప్తారు. ఎవరో ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి బయటకు వచ్చి ఇమ్మీడియట్ గా 2 గంటల్లోనే కోడికత్తి అని పేరు పెడతాడా? అదే కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే 1 నిమిషం కూడా కరెంటు పోదు. ఎవ్రీథింగ్ ఈజ్ సీసీ కంట్రోల్. అది సీసీ కెమెరాలని 3 నెలల నుంచి పనిచేయట్లేదట. అది తప్పు ఎయిర్పోర్ట్ వాళ్ళది. ఓకే. వాడెవడో 2 కోడికత్తి అని చెప్పి తీసుకొచ్చి చేశాడు. నిజంగా ఆ రోజు ఏదో చెల్లి తగిలిన వాడు సరిపోయింది. నిజంగా మెడగ తగిలితే పోయేవాడు కదా. ఎప్పుడో 30 సంవత్సరాల కింద మనకి విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ కాపు నాయకుడు ఉన్నాడు కదా, ఆయన పేరు వంగవీటి రంగా సార్. వంగవీటి రంగా గారిని హత్య చేశారు. అదే పని చేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా లేపేయడానికి ట్రై చేశారు, కుదరలేదు. మళ్ళీ ఇది NIA కేసు సబ్మిట్ చేద్దామంటే చేయడానికి వీల్లేదు అంటారు. అన్ని ఇలాంటి పనులు చేస్తా ఉంటారు. ప్రజాకాలం వస్తే ఏమైందంటే ఇలాంటి పాడు బుద్ధిలో పడతాయి అనమాట. అంతకంటే ఏం లేదు. ఓటు ద్వారా ఎదుర్కోవడము చేతగాక, వాళ్ళు చేసిన పనులు చెప్పుకొని ప్రజలలోకి వెళ్ళడము చేతగాక,
సార్ వాళ్ళ ఎజెండా ఏంటో చెప్పడం చేతగాక, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేందో చెప్పడం అనేటువంటిది చేతగాక, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో చెప్పడం చేతగాక చేసేటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన దౌర్భాగ్యం పనులు. దీని మూలకంగా ఏమవుతుందంటే వాళ్ళకి పోయి వాళ్ళే తవ్వుకుంటారు. ఎస్ సార్. కానీ ఒక విఐపి పర్సన్ ని జాగ్రత్తగా చూసుకోవాలిగా. ఎప్పుడైనా పర్సనే కదమ్మా, దాని నుంచి చెయ్యన్నా కదా, ఆ పర్సన్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటది. ఎస్ సార్. రీసెంట్గా అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్సెస్ ఫోర్సెస్ కూడా హెచ్చరించినాయి కదా సార్. అంటే ఇది ఒక రకంగా అలసత్వం అనుకోవాలా లేకపోతే ఎట్లా? ఇది అలసత్వం అంటే ఏం కదబ్బా, పోలీసు వాళ్ళు చక్కగానే పనిచేస్తారు. చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవి. వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఒకటో ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఎక్కడో వాడు 2వ అంతస్తు నుంచో 3వ అంతస్తు నుంచో ఫస్ట్ ఫ్లోర్ నుంచో ఎక్కడి నుంచో క్యాట్బాల్ పెట్టి కొట్టాడు అనుకో, మళ్ళీ ఏం జరుగుతుంది దానికి? అవునవును సార్. ఒకసారి అంతే జరుగుతుంది. ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ తీసుకో, జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ ఓపెన్ కార్ లో పోతున్నాడు, వాడెవడో హోటల్లో నుంచి షూట్ చేశాడు. ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? చేయడు కదా. అవునవును సార్. జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా జరుగుతుందని ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? చేయడు కదా. ఒకటి సమాధానం దొరకవు. ఇప్పుడు ఆయన మనకి 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడైనటువంటి అతను పేరు తక్కువ గుర్తు రావట్లేదు, హిట్లర్. ఎస్ సార్. హిట్లర్ సూసైడ్ చేసుకున్నాడా, తుపాకీతో కాల్చుకున్నాడా, ఎవరైనా చంపేశారా అన్న సంగతి ఇప్పటి వరకు ఎవరికి తెలియదుగా. అవునవును. కానీ ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. కానీ ఇది విచారించదగ్గ విషయము. వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నారు. దీని మూలకంగా ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది, జగన్మోహన్ రెడ్డిగా ఉపయోగం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు సానుభూతి కోసము, ఆయన పోతాడని తెలుసు సానుభూతి కోసం ఏదో చేయించుకున్నాడంట. అటు పక్క శర్మిలానేమో వివేకానంద రెడ్డి హత్య కేసుల గురించి మాట్లాడుతుంది, వీళ్ళేమో ఇట్లాంటి పనులు చేస్తా ఉంటారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గెలవడం గ్యారంటీ సార్. దాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో చెప్పడం చేత కావట్లేదు. వాలంటీర్ వ్యవహారంలో అట్టర్ ఫెయిల్యూరు. 40,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారంట, అట్టర్ ఫెయిల్యూరు. మరి వాళ్ళకి ఏమైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తా ఉంటారు. అవును సార్. అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అన్ని సంగతులు తెలుసు. ఏదనుకుంటున్నావు అది సంగతి. ఇట్లా అన్ఫార్చునేట్ థింగ్, ఇలాంటివి జరగకూడదు అబ్బా. ఇది డెమోక్రటిక్ సెటప్ లో ఎవడి ఉద్దేశాలు వాడు చెప్పుకునేటట్టుగా ఉండాలి. ఇవాళ యాక్చువల్గా వేరే వాళ్ళు నన్ను టీవీ డిబేట్ పిలిచారు సార్. అదేంటి, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విషయము షర్మిల మాట్లాడుతున్నటువంటిది. ఓకే. ఆ మధ్యలో ఎన్డీఏకి సంబంధించిన ఆయన ఎవడో ఆయన వచ్చాడు సార్. వాళ్ళిద్దరిని ముందు అడిగారు, తర్వాత నన్ను అడిగాడు విశ్లేషకుడుగా, మీరు చెప్పండి సార్ మీ అభిప్రాయం ఏందో అని. మీరు చెప్పడం మొదలు పెడితే ఆయన చెప్పనీడే. ఓకే. ఆయన చెప్పనీడే అంటే మీ ఉద్దేశం సునీతారెడ్డి షర్మిల హత్య చేశారనా అంటాడు ఆయన. ఏమండి మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు, నా ఉద్దేశం ఏందో నేను చెప్తాను, నాకు తెలిసినంత మేరకు చెప్తాను నేను అనుకుంటాను, మీరు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అంటే ఏందా నువ్వు చెప్పేది అంటాడు. బయట దిక్కుమాలిన జర్నలిస్టు, పనికిమాలిన జర్నలిస్టు ఇట్లాంటి వాళ్ళని పిలుస్తారు ఏందంటాడు. ఇంకేం మాట్లాడతాం ఇట్లుంటుంది అనమాట. ఎందుకంటే చెప్పడానికి ఏమీ లేనప్పుడు రెండు పనులు చేస్తాను. ఒకటి, ఎదుటి వాడిని దుర్భాషలాడి వాడికి విసుగు పుట్టి వెళ్ళిపోయేటట్టన్నా చేస్తాను. అవును. లేకపోతే ఏం చేస్తారు అంటే వాడిని కొనడానికన్నా ప్రయత్నిస్తారు. అవును. సమాధాన దండోపాయాలు ఉపయోగిస్తారు. అవును సార్. ఇంకా ఏమి చేయలేనప్పుడు ఏం చేస్తారంటే బురదలడం మొదలు పెడతారన్నమాట. అవును. వీళ్ళు కూడా అంతే. ఆ జర్నలిస్ట్ కూడా టీవీలోకి వచ్చేయండి, జర్నలిస్ట్ కూడా ఇంతే, అందుకంటే ఏమడదు. ఇది దురదృష్టకరమైన విషయము. పోలీసు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ కేసు పెడతారు, సంగతి మధ్య నడుస్తున్నాడు. ఏది ఏమైనా ఇలాంటి వాటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గడిచేవాడు కాదు, భయపడే రకమే కాదు. ఎంత భయపెడితే అంత ఇంకా ఎక్కువ చేస్తాడు. అదే ఆయన నైజం. దిక్కుమల్ల చేయడం మూలకంగా వాళ్ళకే నష్టం స్వామి. చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్కి నష్టం. వాళ్ళకి అర్థం కావాలా. అవును. అది అర్థం చేసుకోవాలి. మొదలు ప్రజలని ఒప్పించి మెప్పించి వాస్తవాలు చెప్పి నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పి ప్రజల దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి రా. నువ్వు మాట్లాడేటప్పుడు ఒకటో రెండో అవతల వాళ్ళు చేసే తప్పులు ఏమైనా ఉంటే ఈ తప్పులు నేను ఈ విధంగా సరి చేస్తానని చెప్పు. ఓకే. మొట్టమొదటిలోనేమో ఈ వాలంటీర్ల మీదేమో చెప్తివి సార్, 5,000 రూపాయల ఉద్యోగమా, దాన్ని ఉద్యోగం అంటారా,
కోన సంచులు మధ్యాహ్నం పూట మగోళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారు, బియ్యం బస్తాలు మోస్తారా, కరివేపాకు పంచుతారా అని చెప్పి హేళనగా మాట్లాడి. అవును. ఇప్పుడేమో నేను అధికారంలో కనుక వచ్చినట్టయితే 30 ఏళ్లకి ఇస్తాను, నేను 50 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, 30 ఏళ్లకే నేను ఒక వాలంటీర్లు పెడతాను, 10,000 డబ్బులు ఇస్తానంటాడు. అవును. అరే ఇప్పుడు ఇచ్చేయండి 5,000 10 లక్షల కోట్లు అప్పయిందని చెప్పి మీరే అంటున్నారు కదా, మరి 10,000 గారికి ఇస్తే 20 లక్షల కోట్లు అవుతుంది కదా అని చెప్పి నాలాంటి వాడు అంటే నిన్ను ఎవడరా అనలిస్ట్ కింద పిలిచింది, నువ్వు వైసీపీ పేటీఎం బ్యాచ్ నా అమ్మ వదిలేస్తా. అవును. చెప్పేటువంటి దాంట్లో లాజిక్ ఉండదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓడిపోవడం గ్యారంటీ అన్న సంగతి తెలుసు. ఎవరికి అన్ని ఇలాగే జరుగుతుంటాయి, అందుకని పెద్దగా పడుచుకోవాల్సిన పని లేదు. అది చేయడం మూలంగా వాళ్ళకి ఏమవుతాయి, ఎవడో ఎక్కడో 2వ అంతస్తులను 3వ అంతస్తులను కేటకాలు పెట్టి కొడితే అది మామూలుగా తగలడం అనేటువంటిది మరి ఎట్లా తగిలింది ఏమో తగిలింది. అది ఆ తగలడం అనేటువంటిది ఇప్పుడు వీళ్ళకి ఇంపార్టెంట్, వీళ్ళకి ఉపయోగపడుతుంది. వైజాగ్ లో చేసింది అదే పని, ఇప్పుడు చేసింది అదే పని, అంతే కదా. వైజాగ్ లో నువ్వు పని చేసావు, 2019లో 150 వచ్చావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ దిక్కుమల్లి పని చేసావు, ఈసారి 175 వై నాట్ 175 అనేది నిజం అవుతుంది. ఓకే ఓకే సార్. మేము రాజకీయం చూస్తూనే ఉన్నాం కానీ ఇది పరిగి మళ్ళీ పనులు, ఇవన్నీ షార్ట్ టెంపర్ థింగ్స్ అనమాట ఇవన్నీ. ఓకే ఓకే, ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. రైట్ అయితే ఓకే. సో ఇది సంగతి. మొత్తం విజయవాడలో ఈ రకంగా యాత్ర జరుగుతున్న సందర్భంలో ఈ దాడి జరగడం అనేది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. గతంలో ఇంతకుముందు విశ్లేషకులు చెప్తా ఉన్నారు కదా, గతంలో కోడికత్తి దాడి అని చెప్పి వీళ్ళే డ్రామాలు చేస్తే 175 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇట్లాంటి చిల్లర పనులు చేయడం వల్ల వాళ్ళకే మైనస్ తప్ప ఏం ప్రయోజనం? సో జనాలు ఇట్లా స్వచ్ఛందంగా వచ్చి హారతులు పడుతుంటే జీర్ణించుకోలేక చేస్తున్న దాడులు ఇవన్నీ. విజయవాడ చేరుకున్న సందర్భంగా జనం బ్రహ్మరథం పట్టారు. కృష్ణమ్మ వారధి నుంచి సింగనగర్ చేరుకోవడానికే 3 గంటల సమయం పట్టింది. ఆ స్థాయిలో జనం విజయవాడలో జగన్కు బ్రహ్మరథం పట్టారు. అది చూసి ఓర్వలేకనే టీడీపీ అల్లరి మూకలే ఈ పని చేసినట్టు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా నిందితులు ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ భవనం నుంచి క్యాట్ బాల్ ద్వారా గురి చూసి కొట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ సింగనగర్ కాలనీ దాబాలు అంటే ఒక సైడ్ స్కూలు, మరొక వైపు కిరాణా కొట్లతో అంటే బాగా బిజీగా ఉంటుందన్నమాట. సో ఇంతమంది జనాల్లో నిందితులు ఎవరన్నది గుర్తించడం కూడా కొంత కష్టమే. ఇంకొకటి, ఈ దాడి జరగడానికి ముందు ఆ ఏరియాలో కరెంటు కట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. కరెంటు కట్ చేసి మరి ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తూ ఉన్నారు. సో అంటే ఈ కుట్ర వెనకాల కోణం ఏంటన్నది ఇక మెల్లమెల్లగా తెలిసే అవకాశం ఉంది. పైగా ఆ ఏరియా టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత బ్రహ్మరథం పట్టడం ఏందని కడుపుబ్బరంతో చేయించినట్టుగా తెలుస్తున్నదన్నమాట. సో గత ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి అంటూ హేళన చేసిర్రు. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేస్తారో చూడాలన్నమాట. ఇక వీళ్ళకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం, ఇంకో ఇట్లా జనాలు హారతులు పడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఇంకా కొంచెం కింద గనక తగిలితే కన్ను బాగా ఫ్రాక్చర్ అయ్యేది పాపం. అయినా కానీ అంటే ఆ గాయం నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే మళ్ళా బస్సు యాత్రను కొనసాగించారట. విజయవాడ దాటి వెళ్తున్నది ఇప్పుడు ప్రస్తుతానికి బస్సు యాత్ర. మరి నైట్ ఏమన్నా అంటే ఈ గాయం కారణంగా
పోస్ట్ పోన్ చేసుకుంటారా, లేదంటే ఆయన అసలే మొండిగటం మడమది పని నైజం కాబట్టి యాత్రను కంటిన్యూ చేస్తారా అన్నది ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది ఘటనకు సంబంధించిన క్లియర్ విజువల్స్ అనమాట. ఇంకా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్న విజువల్స్. సో విజయవాడ అంటేనే బాగా హాట్ పాలిటిక్స్ ఉంటాయి. గతంలో వంగవీటి రంగాను హత్య చేసిన స్థలం విజయవాడ. అట్లాంటి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం నిజంగా వైసీపీ అంటే ఇది వాస్తవానికి అంటే ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. కానీ ఇట్లాంటి ఘటనల ద్వారా వైసీపీ గ్రాఫ్ పెంచడమే తప్ప మరొకటి కాదని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఈ విజువల్స్ చూడండి. కృష్ణమ్మ వారధి పైనుంచి వస్తుండగా పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైందంట. ఆయనకు కూడా చికిత్స చేశారు. ప్రస్తుతానికి ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ అనుకోవచ్చు. ఇవి డ్రోన్ విజువల్స్ అనమాట. ఇంకా దారి పొడుగున మొత్తం విజయవాడ రహదారులన్నీ ఈరోజు ఒక రకంగా ట్రాఫిక్ జామ్ అయినట్టే కనిపిస్తుంది. రోజు మారే కొద్దీ అంటే మొదట్లో పులివెందుల మీదుగా ఇడుపులపాయ నుంచి యాత్ర స్టార్ట్ అయింది. రాయలసీమ జిల్లాలతో పోలిస్తే కర్నూలుకి వచ్చేసరికి ఆ క్రౌడ్ పెరిగింది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఇంకా పెరిగింది. ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అది మరింత పెరిగింది అనమాట. అంటే ఎక్కడికక్కడ రోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీ గ్రాఫ్తో పాటు అంటే జనాలు అంటే సంక్షేమాన్ని పెద్ద ఎత్తున సాచురేషన్ మెథడ్లో అమలు చేస్తున్న క్రమంలో చాలామంది అంటే ఆ సంక్షేమాన్ని అందిస్తున్న కారణంగా, నాడు నేడు బడుల కారణంగా, వైద్యం అందించిన కారణంగా కావచ్చు, అంటే తమ అభిమాన నాయకుడిని తమ కళ్ళతో చూడాలన్న ఉద్దేశంతో చాలామంది రోడ్ల మీదకి పరిగెత్తుకుని వచ్చి చూస్తున్న విజువల్స్ను మనం గతంలోనే గమనించాం. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే టీడీపీ కూడా దీని మీద ఒక స్పెషల్ టీంను పెట్టి అసలు జనం ఎందుకు ఇంతలా వస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పి తెలిసింది. ఈ నేపథ్యంలో అంటే ఏదో ఒకటి చేసి ఆపితే తప్ప వైసీపీని దెబ్బతీయడం, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం కష్టంగా మారుతుందని ఈ దాడికి పాల్పడినట్టు వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకేమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే చూద్దాం. సో ఇది విజయవాడ కృష్ణమ్మ వారధి డ్రోన్ విజువల్స్ అనమాట. 2019లో కూడా ఆయన పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఇట్లాంటి క్రౌడే కనిపించింది. అది మళ్ళీ రిపీట్ అయిందనమాట. ఒక సాధారణ మహిళల వైఎస్ భారతి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేయడం, ఆయన ఈమెకు అంటే రిసీవ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ అంటే ఈరోజు కనిపించిన ఆహ్లాదకర పరిణామాలు అనమాట. ఈ నేపథ్యంలో ఇట్లాంటి దాడులు జరగడం అనేది ఒక అనూహ్య పరిణామం. సో ఏదేమైనా ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటివి కరెక్ట్ కాదు. మరి ఈ టీడీపీ నాయకులకు, ఈ ప్రతిపక్షాలకు ఎట్లా బుద్ధి వస్తుందో, ఎప్పుడు బుద్ధి వస్తుందో మరి. ఇంకా ఇట్లా ఈ క్రౌడ్ చూడండి ఒకసారి. వికలాంగులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దారి పొడుగున వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. జనాలు పోటీపడి మరి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారనమాట. ఇట్లాంటి సీన్స్ అన్ని చూసి తట్టుకోలేక కడుపుపురంతో చేస్తున్న దాడుల్లాగానే ఇవి భావించాలేమో.
ఇక పోతే మొన్ననే ఒక మీటింగ్లో చంద్రబాబు కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేసిండు. అదేంటంటే, నేను తలుచుకుంటే నువ్వు బయట కూడా తిరగలేవు, నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగిండు. గతంలో ఇదే పచ్చ మాఫియా, ఇదే పచ్చమంద ఎట్లాంటి ఘోరాలకు నేరాలకు తెగబడిందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే. గతంలో అంటే లిక్కర్ మాఫియాను అడ్డం పెట్టుకొని ఆటలాడేందుకు మాగుంట సుబ్బరామరెడ్డిని, ఉదయం పత్రిక ఓనర్ను, ఆయనను కూడా దెబ్బతీసే, ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర చేసిండ్రు. దానికి మద్య నిషేధం అనే ఒక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని చాలా వరకు ట్రై చేసిండ్రు. ఆ తర్వాత వంగవీటి రంగ హత్య, కారంచేడు ఘటన, ఇవన్నీ టీడీపీ చరిత్ర మొత్తం తీసుకుంటే హత్యలు, మానభంగాలు, రేపులు, కాల్మనీ కేసులు, జన్మభూమి కమిటీల అరాచకాలు ఇవే కనిపిస్తాయి తప్ప వీళ్ళకి సంబంధించి ఏమైనా ఒక్కటంటే ఒక మంచి పని చేసిర్రా అంటే చెప్పుకోవడానికి ఒక్కటి కూడా ఉండదు. సో మొన్న చంద్రబాబు బెదిరించినట్టుగానే ఈ దాడిని చూడాల్సి ఉంటుందని చెప్పి వైసీపీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ గారు మనతో లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద క్యాట్ బాల్తో దాడి చేసిన ఘటనను ఎట్లా చూడాలి? విజయవాడలో ప్రవేశించిన తరుణంలో, జనం బ్రహ్మరథం పడుతున్న తరుణంలో ఈ దాడిని ఎట్లా చూడాలంటారు? నేను ఇక్కడే ఉన్నానండి, విజయవాడలో ఉన్నాను సార్. మరి ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర విజయవంతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ విజయవాడ పట్టణంలో కొన్ని విని ఎరగని రీతిగా మరి ఆయన యొక్క పర్యటన జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో సింగ్ నగర్ దగ్గరికి వచ్చాక ఒక్కసారిగా పూలు చల్లినట్టుగానే రాళ్ల వర్షం కూడా కురిపించడం జరిగింది, రాళ్లు కూడా పూలతో పాటు. సో మరి దాని జగన్మోహన్ రెడ్డి గారు మరి వెల్లంపల్లి గారు కూడా గాయపడ్డారు. అవును సార్. ఏది ఏమైనా ప్రతిపక్షాలకి ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు, వీళ్ళు ఏదైతే చర్యలు చేస్తా ఉన్నారు, వీళ్ళు ఏదైతే దాడులు చేస్తా ఉన్నారో, సాక్షాత్తు మరి ముఖ్యమంత్రికి మరి ఈ విధంగా పై దాడి చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అది ఈ పార్టీ, రాజకీయ పార్టీ లేదా ఎవరైనా సామాన్యులైనా సరే ఖండించాల్సినటువంటి విషయం ఇది. రాజకీయ ప్రయోజనాల కొరకు మరి ఇంత నీచానికి దిగజారుతారని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ఈ రోజు మరి బస్సు యాత్రలో ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి 100% అధికారంలోకి వస్తారు అనేటువంటి దాకైతేవి సర్వేలు కానీ అన్ని చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రతిపక్షాలకి మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి దిక్కు తోచక మరి ఏదో ఒకటి అలంకరణ సృష్టించాలని మరి ఆయన మీద దాడికి కూడా మరి పాల్పడ్డారు. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఏ ఒక్కరు కూడా మరి తప్పించుకునే చట్టం దృష్టిలో కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేదని తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్. అంటే ఈ దాడి కారణంగా ఏమైనా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉందా? అంటే పార్టీ అధికార ప్రతినిధిగా మీకు ఏమైనా సమాచారం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అలా పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. ఇలాంటి దాడులకి భయపడేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఓకే. ప్రజల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. ఏదైనా కూడా ఆయన వెనకాడేటువంటి వ్యక్తి కాదు. ఆయన సంకల్పం వేరు. గతంలో మరి కత్తితోటి దాడి జరిగినప్పుడు కూడా వెనకాడకుండానే మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళారు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి దాడులకి భయపడేటువంటి వ్యక్తి కానే కాదు. ప్రజా బలంతోనే ప్రజల సంక్షేమం కొరకు మరి ఆయన
ధైర్యంగా ముందుకు నడుస్తారు. ఎలాంటి పోస్ట్పోన్మెంట్స్ అనేటువంటివి ఉండవండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పటికే ఇవాళనే మనం చూసినాం సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ఒక అమ్మాయి టాప్ ర్యాంక్లో పాస్ అయింది. విద్యారంగంలో వైద్యరంగంలో ఎట్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిరో ఈరోజు ఆ ఘటన నిరూపించింది. ఇంత విప్లవాత్మక సంస్కారాలు తీసుకొస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ కడుపు మంట ఏందన్నది ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. సో హలో, చెప్పండి. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. హలో హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఆ దాడికి సంబంధించి అప్డేట్స్ ఏంటండి? ఈ రోజు 14వ రోజుకి చేరుకున్నటువంటి మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర ఏదైతే 14వ రోజు చేరుకొని ఈ రోజు గుంటూరు జిల్లా నుంచి విజయవాడకు చేరుకుంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చేరుకోవడంతో మొత్తం పెద్ద ఎత్తున అతను వారధి ఒకసారిగా మరోసారి ఒరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటిసారిగా ఏదైతే మరి పాదయాత్ర సందర్భంగా, సంకల్ప యాత్ర పాదయాత్ర సందర్భంగా జగన్ చేసినటువంటి పాదయాత్ర ఏదో ఆ సందర్భంగా వారధి ఒకసారిగా గజగజ ఒరిగిందని కూడా చెప్పుకున్నారు. మరోసారి ఈ రోజు మరొకసారి వారధైతే మరోసారి పూర్తిగా నిండిపోయింది. పూర్తిగా మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో బస్సు యాత్ర అయితే నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా మరోసారి వారధైతే ఒరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆయన వారధి దాటుకొని విజయవాడ అడుగుపెట్టిన వెంటనే బ్రహ్మరథం పట్టారని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు అనూహ్యమైన స్పందన లభించింది. ఎక్కడా కూడా ఎప్పుడు ఏ నేత కూడా రానటువంటి స్పందన లభించడంతో ఇది పెద్ద ఎత్తున అపూర్వ స్పందన లభించింది. గుంటూరు మరి గుంటూరు దాటి విజయవాడలో రావడంతోనే పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున మరి స్వాగతం పలికారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సాగుతూ ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ జగన్ బస్సు యాత్ర ఎన్నికల ప్రచారం అయితే సింగనగర్ చేరుకుంది. సింగనగర్ దాదాపుగా మరి అక్కడ చేరుకున్న వెంటనే దాదాపు 8 గంటలు దాటింది. అయితే అక్కడ అనూహ్యమైన పరిణామాలు కొన్ని చోటు చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వస్తున్న సందర్భంలో అక్కడ వీధి లైట్లు అయితే వెలగిన పరిస్థితి కూడా ఉంది. వీధి లైట్లు మరి విద్యుత్ అక్కడ లేకపోవడం, కరెంట్ కూడా తీశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది నిజంగా కావాలని చేశారా ఏమిటి అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. కొంత ఇది పక్కా ప్లాంట్ గా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కూడా. ఎందుకంటే భౌతికంగా జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే పక్కాగా ఈ పథకం రక్షించాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూలు చల్లుతూ రాళ్లు వచ్చాయనుకోవడానికి కూడా ఇక్కడ ఏమాత్రం ఆస్కారం లేదు. అంతేకాకుండా ఈ రాయి జగన్మోహన్ రెడ్డి నుదురులో దాగినటువంటి రాయి చాలా బలంగా వచ్చింది. చాలా బలంగా వచ్చిన రాయి మాత్రమే నుదురు మీద గాయం చేసే పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు, నిపుణులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది నిజంగా మరి కణజికి పక్కన తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కణజికి గురిపెట్టినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంతేగా ఇదే అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాయి వచ్చిన దిశగా ఆయన మరి ఇటు తిరగడంతో అది కాస్త కంటి పై భాగంలో, ఎడమ కంటి పై భాగంలో తాగడం జరిగింది. అయితే కొద్దిగా కింద భాగం రాయి కొంచెం కిందకి తగినట్టయితే ఎడమ కన్ను జగన్మోహన్ రెడ్డి ఎడమ కన్నుకైతే చాలా అత్యంత ప్రమాదం జరిగేదని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ దుశ్చర్యలు, ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు కూడా మరి చోటు లేదని కూడా చెప్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయడానికి ఇటువంటి భౌతికంగా దాడులు చేయడం అనేది చాలా దుశ్చర్యలు కూడా చెప్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులైతే ఖండిస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాడిని ఖచ్చితంగా ఖండిస్తూనే ఇది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళు చేసిన కుట్రగా భావిస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి మొత్తానికి దాడి జరుగుతుంది, దాడి చేయడానికి మరి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇది కావాలని పక్కగా ప్లాన్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇది ఇటువంటి దాడులు కానీ ఇటువంటి మరి చేయడం కానీ చాలా దుశ్చర్యగా భావిస్తున్నారు. ఇటువంటి
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాదని కూడా కొంతమంది ఖండిస్తున్న పరిస్థితి. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల పరంగా మరి ఎన్నికల్లో పోరాడి గెలిచే పరిస్థితి ఉండాలి కానీ ఇటువంటి భౌతిక దాడుల ద్వారా గెలిచి తమ అధికారంలోకి రావాలని చూసే వారికి ఇది ఒక చట్టబట్టిగా ఉండాలి. అంతేకాకుండా ఎన్నికల్లో ఇటువంటి వారిని ఖచ్చితంగా దర్యాప్తు చేసి ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారి మీద ఖచ్చితంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రజాస్వామ్యవాదులు ఇప్పటికీ కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు గతంలో చూసుకుంటే గత ఎన్నికల సందర్భంగా మరి కోడికత్తుతో విశాఖపట్నంలో దాడి చేసిన పరిస్థితి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో. అయితే మరోసారి మరి ఇటువంటి సంఘటనలు జరగడం కూడా చాలా దురదృష్టకరమని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇంత దాడి జరిగింది ముఖ్యమంత్రి మీద ఒక వైఎస్ఆర్సీపీ అధినేత మీద దాడి జరిగితే దీన్ని వ్యంగ్యంగా మరోసారి టీడీపీ దీన్ని మరోసారి కోడికట్టిగా అభివర్ణిస్తున్న పరిస్థితి, ట్వీట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు కానీ నిజంగా తెలుగుదేశం ఇటువంటి ట్వీట్లు చేయడం కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ అసలు నిజంగా ఇటువంటి మరి అన్నం తినేవాళ్ళు నిజంగా ఇటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేసేవాళ్ళు ఇటువంటి మరి ట్వీట్లు కానీ ఇటువంటి వ్యాఖ్యలు కానీ చేయడం కూడా చాలా దురదృష్టకరమని కూడా చెప్తూ ఉన్నారు. చంద్రబాబు ఇటువంటి రాజకీయాల్లో ఉంటే విజయవాడలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన సంగతి మొత్తం టౌన్ అంతా వ్యాపించి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అంటే అందరూ కూడా ఒక రకమైన అలజడిలో ఉన్నారు. జనం ఏమనుకుంటున్నారు? డాక్టర్లు ఏం చెప్పారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన వెంటనే పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కూడా వారు కోరుతూ ఉన్న పరిస్థితి. అయితే ఇటువంటి ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇటువంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకోండి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మీద కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కానీ ఇటువంటి దాడులు మరికొన్ని చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఇటువంటి దాడులు నాయకుల మీద దాడులు జరగడం కూడా చాలా దురదృష్టకరం, ఇటువంటి జరగకూడదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరి ముఖ్యంగా విజయవాడలో జరిగినటువంటి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే పక్కుమంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఉమెత్తుల దగ్గర కెరటంలాగా మరి చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇక సహించేది లేదు, మేము కూడా ప్రత్యక్షంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇతర నాయకుల మీద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి పునరావృతం కాకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలతో మరి ఎవరైనా ఒక పార్టీని కానీ ఒక నాయకుని కానీ ఓడించాలి కానీ ఇటువంటి దాడులు చేస్తే ఎటువంటి పరిణామాలు దాడి చేస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే విజయవాడలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన మొత్తంగా చూసుకుంటే విజయవాడలో ప్రశాంతంగా సాగుతున్నటువంటి ఈ జగన్ బస్సు యాత్ర ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రేపు ఎలా ఉండబోతుంది? అంతేకాకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది క్యాట్ బాల్ తీసుకొని ఏదైతే పక్షులకు వాడేటువంటి క్యాట్ బాల్ దానికి సంబంధించినటువంటి రాయి ఖచ్చితంగా దీనికి ఉపయోగించారు. ఈ రాయి వల్ల బలంగా వచ్చి తాగడం వల్ల జగన్ నుదుటి మీద పెద్ద ఎత్తున గాయమైందని కూడా చెప్తున్నారు. అయితే రేపు ఏ విధంగా ఉండబోతుంది? అయితే రేపు ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను కొనసాగిస్తారా లేకపోతే విశ్రాంతి తీసుకుంటారా? తాత్కాలికంగా ఏదైనా బ్రేక్ వస్తుందనేది కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఒక ప్రకటన ఉండే అవకాశం ఉంది. అయితే అంతేకాకుండా ఈ రాత్రికి కూడా మరి ఒక స్పష్టమైన ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. అయితే బస్సు యాత్రను కొనసాగిస్తారా లేకపోతే తాత్కాలిక విరామమైనా ప్రకటిస్తారని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద ఇది ఆధారపడి ఉంది. రేపు ఈ విధంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా భారీ భద్రత ఉన్నటువంటి నాయకుడికి ఈ విధంగా జరగడం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రేపు దర్యాప్తు సంస్థలు కానీ అయితే ఇప్పటికీ ఇంటెలిజెన్స్ సంస్థల మీద కొంత అనుమానంగా ఉంది. అయితే ఇటువంటి దాడులు జరుగుతాయని కూడా ఇంటెలిజెన్స్ ఎందుకు మరి అక్కడ రక్షణ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎందుకు ఎలా చేయలేకపోయారు? ఇటువంటి దాడులు జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలక్ట్ ఎందుకు చేయలేదు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇది కావాలని జరిగిన దాడిగానే వైఎస్ఆర్సీపీ మరి అభివర్ణిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము, ఆరోపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇది ఎటువంటి పరిణామాలకు రేపొద్దున దారి తీస్తాయని కూడా కొంత చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి రేపొద్దున అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దాడికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి.
ఇగో ఇక్కడ స్పందన. ఇకపోతే ఈ దాడి తర్వాత అంటే డాక్టర్లు ఎందుకైనా మంచిది కొంత రెస్ట్ అవసరం, వెళ్ళిపోదామని చెప్తున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొండిగా లేదు, తనని చూడడానికి వచ్చిన జనానికి అభివాదం చేసి రొటీన్గా అంటే ఈ యాత్ర మొత్తం అంటే షెడ్యూల్ ప్రకారం పూర్తి అయిన తర్వాతనే నైట్ చూసుకుందాం, పెద్ద గాయమేం కాలేదు కదా అని చెప్పి ఆయన డాక్టర్ల దగ్గర వారించినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఇవాళ అయితే కంటిన్యూగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కంటిన్యూ చేసే అవకాశం ఉంది. రేపటి షెడ్యూల్కు సంబంధించి వైసీపీ అధికారికంగా ఏదైనా ప్రకటన చేస్తే కానీ ఇంకా తెలియదు అనమాట. సో మొత్తం మీద ఈ దాడికి సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అలజడి నెలకొంది. దీని మీద మరి వైసీపీ శ్రేణులు ప్రెస్ మీట్ కూడా పెడతారని చెప్పి అంటా ఉన్నారు. విజయవాడకు చెందిన నేతలు కేశినేని నాని ఇతర నేతలు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ స్పందన తెలియజేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి లైన్లో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, సీఎం మీద జరిగిన దాడిని ఎట్లా చూడొచ్చు అన్న కృష్ణా జిల్లాలో? అన్న ఒకటి చెప్పనా, జనాల్లో మాకున్నటువంటి విశేషమైన ప్రజాదరణ, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఈసడించుకోవటం, తెలుగుదేశం పార్టీని ప్రజలు దూరంగా పెట్టడం, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అని తెలిసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆకతాయిలు చేసే ఇలాంటి దాడులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదిరేది లేదు, బెదిరేది లేదు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేము ఇంతకు మించి రెట్టించిన వేగంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులకు కూడా ఈ సందర్భంగా నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నానండి. రాజకీయాల్లో ఇది సరైన పద్ధతి కాదు, సరైన విధానం కాదు. మేం తలుచుకుంటే మీ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే గ్రామాల్లో కూడా రాలేడు. చంద్రబాబు నాయుడు అసలు కనీసం బయట అడుగు కూడా పెట్టలేడు. దయచేసి రాజకీయాల్లో ఇది సరైన పద్ధతి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద, మీకు రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోండి. ప్రజల మన్నను చురుగునేందుకు మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాంటి దాడులు చేసి ఇలాంటి తప్పిదాలు చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మెచ్చేది లేదు. మీ అహంకారాన్ని 1000 అడుగుల లోతు గొయ్యి తీసి పాతి పెట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటి నేర్పించారండి. మొదటి నుంచి కూడా 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ఒకటి నేర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే శాంతిగా ఉండండి, సహనంగా ఉండండి, వాళ్ళు ఇన్ని చేసినా సరే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి అని ఆయన క్లియర్ గా చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం మేము ఈరోజు ఉన్నాం. అంతేగాని ఒక్కసారి రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెగబడితే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి కూడా రాష్ట్రంలో ఒక్కడు కూడా బయటికి రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్లో అలాగే రాష్ట్రం మొత్తం మీద యువకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారనేది ఆలోచన చేయాలి. ఏదైతే ఈ ఘటనని ఖచ్చితంగా ఈసీ దృష్టికి మేము తీసుకెళ్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది చాలా దురదృష్టమైనటువంటి ఘటన. ఇలాంటివి జరిగినంత మాత్రాన ఇలాంటి ఊక దంపుడు పనులకి జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేది లేదు. ఇంతకు మించి రెట్టించిన వేగంతో టీడీపీ పతనానికి మేము కృషి చేస్తాం. రైట్. గతంలో అంటే ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించినాయి కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. సార్ మీరు ఒకటి బాగా గమనించండి, టీడీపీ శ్రేణులకి ఇది కొత్త కాదండి. టీడీపీ శ్రేణులు ప్రజల్లో మద్దతు కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసైనా మనం గెలుద్దామనే ఆశలో ఉన్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి తెగబడితే తెలుగుదేశం పార్టీ
అనే వాళ్ళని ఇళ్లలోంచి లాక్కురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మా నాయకుడి మీద చీమ చుట్టుకోమన్నా సరే మీ కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి సిద్ధంగా ఉండవు. మీ కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండలేము. జాగ్రత్త. రైట్. అంటే ఇక్కడ ఏమన్నా పోలీస్ వైఫల్యం, భద్రతా వైఫల్యం ఉందని అనుకోవచ్చా సార్? విషయం పోలీస్ భద్రతా వైఫల్యమా, ఏం జరిగింది అనేది పూర్తిగా రేపటికి దర్యాప్తు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ దాడి అనేది మాత్రం ఇప్పటి వరకు మాకు తెలిసినటువంటి సమాచారం మేరకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దాడి అని తెలిసింది. రేపు పొద్దునకి సీసీటీవీ ఘటనలు అలాగే మొత్తం కూడా బయటికి తీసుకొస్తాం. ఈ ఘటన వెనక ఎవరున్నా సరే రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి సీలు గుద్దడానికి అభిమానులందరూ సిద్ధంగా ఉన్నాం సార్. ఇళ్ళగానే పండగ అయిపోదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కార్కు బాల్ వేసినంత మాత్రాన పండగ అయిపోద్దా? ఓకే, ఏం చెయ్యాలో చేస్తాం, చూపిస్తాం. ముందు మాకు ప్రజలకి మంచి చేయడం, రాష్ట్రానికి మంచి చేయడమే మా ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకి మేము శిరస్సు వంచి మనసు చంపుకొని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కన్ను రెప్ప పైకి ఎగరేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా చంద్రబాబు? ఏం జరుగుతుందో తెలుసా లోకేష్? ఏం జరుగుతుందో తెలుసా టీడీపీ అల్లరి మోకలు? రాష్ట్రం బహిష్కరణకు గురవుతారు. మీరు రాష్ట్ర బహిష్కరణకు గురవుతారు. తరిమి తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. రాష్ట్రంలో మహిళలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు, తస్మాత్ జాగ్రత్త లోకేష్, తస్మాత్ జాగ్రత్త టీడీపీ శ్రేణులు. జాగ్రత్తగా ఉండడానికి వచ్చాం. ఇలాంటి దాడులు మేం చేయడం మొదలెడితే మీ అబ్బా కొడుకులే కాదు, మీ ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో కూడా రాలేరు. రేపు పొద్దున్న నేను ఆపగలను దగ్గరలో, రేపు పొద్దున ఆత్మకూరులో మా సోదరులు ఆపగలరు, రేపు పొద్దున నెల్లూరు జిల్లా మొత్తం మీద మా సోదరులు ఆపగలరు. తిరగలరా వాళ్ళు? మేము శాంతిగా సహనంగా ఉన్నామంటే కారణం మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ. మా నాయకుడు సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎలా ఉండాలి అని మాకు నేర్పిన నిబద్ధత మాత్రమే వాళ్ళకు అలుసుగా కనిపిస్తుంటే మా నాయకుడి మీద ఇలాంటివి చేస్తూ ఉన్నా సరే మేము ఎందుకున్నాం? మా నాయకుడి మాటకు మేము గౌరవం ఇచ్చే. ఒక్కసారి మా నాయకుడు కన్నెగరేస్తే ఏమవుద్ది అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నా అండి. రైట్. ఇది విజయవాడ అంటేనే పైన అమ్మవారు కింద కమ్మవారు అనే ఒక నానుడి ఉంది కదా, అట్లాంటి ప్రాంతంలో టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతంలో ఈ దాడి జరగడం ఎట్లా చూడొచ్చు అంటారు? సార్ నేను కులాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే కమ్మ వాళ్ళలో తలసల రఘురామ్ గారు సీఎం గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, సీఎం గారిని వెన్నంటే ఉండి సీఎం గారికి నమ్మిన బంటులా ఈ రోజుకి ఉన్నారండి. కమ్మవారిలో సీఎం గారి వెంట ఉన్న వ్యక్తి కొడాలి నాని గారండి. అవును, ఇలా ఉన్నారండి. నేను కులాల గురించి మాట్లాడండి, నేను మాట్లాడేది పచ్చ పార్టీ ఉన్మాదుల గురించి మాట్లాడుతున్నానండి. ఓకే, పచ్చ పార్టీ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీలు గుద్దటం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా, మా పార్టీ మంత్రులు వద్దన్నా, మా పార్టీ ఎమ్మెల్యేలు వద్దన్నా, ఎవరు వద్దన్నా సరే ఇలాంటి దాడులకు పాల్పడిన వాళ్ళకి సీలు గుద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి అభిమాని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు చేస్తే ముందుకెళ్తారండి. కేవీఆర్ గారు మీకు విషయం చెప్పనా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే నారా కోడూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నడిచిపోయిన తర్వాత పసుపు నీళ్లతో కడిగారండి. మీకు ఆ ఘటన జ్ఞాపకం ఉందో లేదో? అవును. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని నరికి చంపేస్తాం, తల నరికేస్తాం అని చెప్పి ఇదే ఉన్మాదులు మాట్లాడారండి. ఎవరి దాకా ఎందుకు చంద్రబాబు నేను తలుచుకుంటే నువ్వు బయట తిరగలేవని మొన్ననే ఏదో మీటింగ్ లో మాట్లాడింది కదా. కానీ ఏం జరిగిందండి? కానీ ఏం జరిగింది? 2019లో అబ్బా కొడుకులు ఇద్దరు పెట్టావేడ సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు. అవును. ఈసారి ప్రజా తీర్పు అబ్బా కొడుకులకి శాశ్వతంగా. అబ్బనేమో నరకలోక్త ప్రాప్తి, ఎందుకంటే ఆయన ఎలాగో సూసైడ్ చేసుకుంటాడు. కొడుకేమో సింగపూర్ ప్రాప్తి. సిద్ధంగా ఉన్నాయి సార్, ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అండి. ప్రజాస్వామ్యంలో మనలాంటి భారతదేశంలో ఇలాంటి ఘటనలు
మంచి పద్ధతి కాదు. ఒక పార్టీ అధినాయకుడి మీద, అది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి అల్లరి మోకలు చేసే దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అదనపు భద్రత పెంచాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఈ దాడికి సంబంధించి కొంతమంది మహిళలు తీవ్రంగా అంటే మనోవేదనకు గురవుతున్న సీన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ వీడియోస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దాడి విజువల్స్ను టీవీలో చూసి ఏడుస్తూ ఉంది ఒక మహిళ. సో ఇది అభిమానం అంటే. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తా ఉంటారో జనం గుండెల్లో గుడి కట్టుకోవడం, వాళ్ళ ఇళ్లల్లో నా ఫోటో పెట్టుకోవడం అని తన ధ్యేయంగా చెప్తా ఉంటారు. సో ఈరోజు పరిస్థితి చూస్తుంటే అట్లనే కనిపిస్తుంది. పాపం వాస్తవానికంటే ఏం జరగలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అనే తెలుస్తున్నది. కాకపోతే ఆయన మొండి పట్టుదల కారణంగా ఇంకా ఏంటంటే యాత్రను కొనసాగిద్దాం, ఎంత లేట్ అయినా పర్వాలేదు, తన కోసం వచ్చిన జనాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, షెడ్యూల్ ప్రకారం అయిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఏమైనా చూసుకుందామని చెప్పి అంటా ఉన్నారు. రేపు మొత్తం మీద ఆయన ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది, కుట్లు కూడా వేస్తారని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నట్టు తెలుస్తోంది. అలాంటి ప్రెస్ మీట్ వచ్చిందా? సో ఇట్లాంటి విజువల్స్ అన్నీ కనపడతా ఉన్నాయన్నమాట. ఎనీవే ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి. బీ కేర్ఫుల్ జగన్, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని చెప్పి గతం నుంచే ఉన్న ఆర్గ్యుమెంట్ అనమాట. గతంలోనే ఎన్నికల సంఘం అంటే షెడ్యూల్ రిలీజ్ చేసిన సందర్భంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ బలగాలు కూడా హెచ్చరించాయి. ఆ సందర్భంలో వచ్చిన ఆర్టికల్ ఇదనమాట. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతామని వారు బాహటంగానే నిరూపించుకుంటున్నారు. విలువలు వంకాయలు వాళ్ళకి లెక్క కాదు. తమ అవసరం కోసం ఎవరైనా నిందించగలరు, ఎవరినైనా నెత్తికెత్తుకోనుగలరు. నవ్వుల పాలవుతున్న నీచ రాజకీయాన్ని కొనసాగిస్తున్న వారికి, దాన్ని అందంగా సమర్థిస్తున్న వారికి జగన్ను భౌతికంగా కొట్టాలనే ఆలోచన ఏమాత్రం పెద్దది కాదు. ప్రత్యేకించి జగన్ బస్సు యాత్ర ఖచ్చితంగా కృష్ణా జిల్లాల ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే భౌతిక దాడికి జరగడం గమనార్హం. గతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వారిపై ఇలా రాళ్ల దాడులు ఏపీ చరిత్రలో లేవు. గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పర్యటిస్తున్నప్పుడు కోడిగుడ్డు విసిరారు. ఇటీవల జగన్పై కాన్వాయ్పై ఒక చోట చెప్పు విసిరారు. అది ఘనకార్యమని తెలుగుదేశం వాట్సాప్ గ్రూపులు దాన్ని తెగ షేర్ చేసి ఆనందించాయి. ఇప్పుడు జగన్పై డైరెక్ట్గా పదునైన రాయినే విసిరారు. అది గట్టి గాయాన్నే చేసింది. అయితే అది చిన్నదిగా తీసుకుని జగన్ ముందుకు సాగవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని చెప్పక తప్పదు. వారు అనుకుంటే ఏదైనా చేయగలరు, ఇది తమకు చివరి అవకాశం అని, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదనే భావన ఆ వర్గంలోనూ ఆ కులంలోనూ భయం కనిపిస్తోంది. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇప్పటికే లెక్కలేనంత మందిని కలుపుకున్నారు. ఒంటరిగా జగన్ ఎదుర్కోలే శక్తి లేక వెంట కొందరిని, దొడ్డిదారిన మరికొందరిని పంపి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా విజయంపై ఎలాంటి విశ్వాసం లేదు. ఆ సమూహం గెలిచే అవకాశమే లేదని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. జగన్ వెంట నడుస్తున్న జన సమూహం ఆ తోడేళ్ల మందను భయపెడుతూ ఉంది. అందుకు పర్యవసనమే ఈ రాళ్ల దాడి. ఈ అసహనం నుంచినే ఈ దాడి జరిగింది. అయితే ఇది వారి తీవ్రవాద రూపానికి నిదర్శనం. జగనే కావాలని రాయలు వేయించుకున్నాడని ప్రచారం చేయగల దమ్ము, సత్తా కూడా వారికి ఉంది. అలాంటి గోబెల్స్ ప్రాపగండా వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి గోబెల్స్ ప్రచారంలోనే వారి పునాదులున్నాయి. ఆ తీవ్రవాదాన్ని ఇప్పుడు జగన్ భౌతికంగా కూడా ఎదుర్కొనాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ జగన్ అని చెప్పి ఈ ఆర్టికల్ సారాంశం అనమాట. ఎనీవే అంటే దీన్ని ఒక అస్త్రంగా తీసుకొని, అస్త్రంగా కాదు కానీ ఒక ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఈ అల్లరి మూకలు గతంలో వంగవీటి రంగాను భౌతికంగా లేకుండా చేస్తాయి. చాలామందిని తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంచుమించు 2000 మందికి పైగా జనశక్తి నక్సలైట్లను, తర్వాత తెలంగాణ సానుభూతి పరులను నక్సలైట్ల ముద్ర వేసి చంపించిన అత్యంత నీచుడు, నికృష్టుడు ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి దాడి జరగడం అనేది అన్ని వేళ్ళు చంద్రబాబు మీదకే చూపిస్తూ ఉంటాయి. పైగా ఈ ప్రాంతం మరేదో కాదు, టీడీపీకి కంచుకోట లాంటి ప్రాంతం.
అట్లాంటి ప్రాంతంలో ఈ దాడి జరగడం, అది కూడా కరెంటు వైర్లు కట్ చేసి మరి ఈ దాడి చేయడం ఏదైతే ఉందో చాలా అంటే అనుమానాలకు దారితీస్తూ వస్తుందన్నమాట. సో సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎట్లాంటి ఆసక్తికర ఘటనలు, ఎట్లాంటి సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తాయన్న చూద్దాం. ఎట్లాగూ అంటే ఊహించేదే, దీంట్లో పెద్దగా కొత్తదనం కూడా లేదు. గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒక అంటే క్యాంటీన్లో పనిచేసే ఒక అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కత్తితో దాడి చేస్తే దాన్ని కోడికత్తి డ్రామా, శ్రీను అనే ఒక నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష నేతగా ఉన్న హోదాలో ఉన్న టైంలో ఆయన భుజం మీద కత్తితో దాడి చేస్తే దాన్ని కోడికత్తి డ్రామాగా ఎట్లా అయితే జనం మీద రుద్దారో ఈ దాడిని కూడా రేపు పొద్దున ఏమైనా ఎట్లాగైనా మార్చే అవకాశం ఉంది ఈ పచ్చమంద. ఎందుకంటే చేతిలో ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని వందలాది వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు పచ్చమందకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లాంటి ప్రచారానికైనా ఒడిగడతారు. అది అంటే జనాల మైండ్ సెట్ను మార్చగల వ్యూహము. అయితే భౌతికంగా కూడా ఇట్లాంటి దాడులు అనేవి సమర్థనీయం కాదు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా కొన్ని ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫైనల్గా అంటే లైవ్ ముగించే ముందు ఒకసారి మళ్ళీ వీడియోస్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ పూలమాల వేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇట్లా కరెంటు తీసేసి కొట్టేశారనమాట. సో ఇక్కడ చూడండి, అభివాదం చేస్తూ వస్తున్నాడు, అంతలోనే రాయి తగిలింది. ఏం లేదు, ఉక్కపోత ఈసారి కనుక గెలవకపోతే టీడీపీ నామరూపం లేకుండా పోతుంది. సేమ్ టైం చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోతుంది. ఈ ఎన్నికలు దాటితే టీడీపీకి ఇక స్కోప్ లేదు అన్న ఉద్దేశంలో భాగంగానే ఈ దాడులు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. సో మరి దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ ఏంటన్నది రేపు తెల్లారితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలే మొండిఘటం, ఏం జరిగితే అది అవుతుంది. డాక్టర్లు చెప్తున్నా కూడా అంటే ఆ నొప్పి అనేది ఉంటుంది కదా, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇద్దాం అని చెప్తే కూడా తన కోసం వచ్చిన జనాలు ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళను అంతా కలిసిన తర్వాతనే షెడ్యూల్ పూర్తయిన తర్వాతనే వెళ్ళి ఆ రెస్ట్ అయినా ఇంకేదైనా అని చెప్పి ఆయన డాక్టర్లనే వారించిన పరిస్థితి అంట. రేపు ఉదయానికల్లా అంటే ఆయనకు కుట్లు కూడా పడే అవకాశం ఉంది. సో చూద్దాం మరి వైసీపీ వాళ్ళు ఇంకా అంటే ప్రెస్ మీట్కు ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారో ఫర్దర్ అప్డేట్స్తో మళ్ళీ ఒక లైవ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.